అరే ఏం చూస్తున్నారా? ఇది స్కై హై అంటే ఇక్కడ నుంచి మీ ఎడ్లెడ్ కనిపించేస్తుంది, బ్రిస్బేన్ కనిపిస్తుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మెల్బర్న్కి వచ్చాను మా జడ్డి గారితో పాటు. జడ్డి ఎక్కడికెళ్తున్నప్పుడు డాండినౌన్ రేంజెస్. అది ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు, బట్ మా వాడు తీసుకెళ్తున్నాడు. మంచి ప్లేస్ అయి ఉంటుంది, మీకు కూడా చూపిస్తాను, మీరేం బాధపడవసరం లేదు. ఓకే, ఈడే మా ఫ్రెండ్ జడ్డి. దీని పేరు జడ్డి, ఈడి పేరు తడ్డి, పెట్టిన పేరు జడ్డి. సో మరి దొరపలేదా? మా వాడికి డోర్ వేయడం కూడా రాదు ఇప్పుడు దాకా. ఇంకందుకే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు, నేనే ట్రైనింగ్ ఇచ్చాను మొత్తం. అరే గ్లాసులు కనుక బ్యాగ్ వెనక్కి పెట్టావా? అన్నా సరిగా చెయ్యి అన్న. చూసారు అది చేయవసరి తమ్ముడు అని చేస్తా. ఒక్కసారి చెయ్యి తమ్ముడు. జాకెట్ ఏంటో ఎంత టైట్ ఉంది, చెయ్యట్లేదు. వీడికి చెప్పాను అదే నా జాకెట్ వేసుకుంటే టైట్ అవుతారా అని, అయినా ఆడు వేసుకున్నాడు బాగుందని. ఇప్పుడు చూడండి, నువ్వు వేసుకున్న జాకెట్ ఎవరిదమ్మా? ఇది వేసుకుని నాకు సరిపోయింది, కరెక్ట్గా ఉంది. కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. అందుకే చక్కగా రండి. నేనేనా ఎంత అందంగా ఉన్నాను చూడు. ఓ మార్చినట్టున్నా ఒక పెడుతుంది కదరా, ఒక్క పెడుతున్నా. చల్లేస్తుంది ఇక్కడ. తమ్ముడు ఒక్క పెడుతుంది, అక్కడికి వెళ్తే చలేస్తుంది. ఇక్కడ మెల్బర్న్ వెదర్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. నీకు చెప్పా, నీకు డోర్ వేయడం రాదు. డోరీ ఇంకా అవ్వలేదా? అవ్వలేదు, పర్లేదు. లేదు వేరే డోరా ఏంటి? బ్యాక్ సైడ్ డోర్ ఏమో మేబీ. ఒకసారి ఆగు, అరే ఇక్కడే బ్యాటరీ అవ్వటేస్తాను. నువ్వు నేను పొద్దున 8కి స్టార్ట్ అవుదామంటే ఇదేమో వచ్చి, సో మార్నింగ్ 8కి స్టార్ట్ అవుదామంటే 8కి అసలు నువ్వు లెగిస్తారు. అలారం ఎంతకి పెట్టని చెప్పు. నేను అలారం 8:30కి పెడతానంటే వద్దురా 9:30కి పెట్టి 8 hours స్లీప్ ఉంటుంది. సరే 9:30కి పెట్టాను, 8:30కి లేపాను. 8:30కి నేను లేపా. 8:30 లేచి ఇంకా మేము తినాలి, దోశలు తినాలని ఉందిరా అన్నాడు. సరే అని దోశలు వేసి పెట్టినాడు. 10:30 అయ్యింది. ఇప్పుడు టైం వచ్చి 11 అయ్యింది. మొత్తం హాఫ్ డే అంతా ఇక్కడే అయిపోయింది. ఇంకే ఉంటది మాకు ట్రిప్. షార్ట్ కట్ లో తీసుకెళ్తున్నా నీకు. ఇకైతే డాన్ తీసి వచ్చా. జాకెట్ తీసారా? అరే అది తీసే వీడియో ఎందుకురా, తీస్తాను. నా జాకెట్ నలిగిపోతుంది అసలు. జాకెట్ బ్రాండ్ జాకెట్ ఇదే కదా సాయంత్రానికి. ఈ జాకెట్ ఎంత చెప్పుకోది? $30. కరెక్ట్ చెప్పు, ఆఫర్లో. నేను ఇచ్చేస్తాను. ఇవి కోటి గ్లాస్, $15 ఇచ్చేస్తాను. ఇవి కోటి గ్లాస్ కాదురా, లైఫ్ స్టైల్. వైజాగ్ లో లైఫ్ స్టైల్. అది ఎప్పుడు అనుకున్నావు? 2019 అనుకుంటా. 2009లో కొన్నాడే. అబ్బా, ఇంకా ఎంత బాగా వచ్చారా. క్యాప్ కూడా బాగుంది సరే. ఈ క్యాప్ నువ్వు టీ షర్ట్ జాకెట్ ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఓకేనా? ట్రేడింగ్ ఓకే. ఎందుకులే, క్యాప్ ఈరోజు డిఎఫ్ఆర్లో చూద్దాం, తక్కువ రేట్ ఉంటే అక్కడ డిఎఫ్లో గోల్డ్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. ఎవరిని మిమిక్రీ చేస్తున్నావు? తీసుకొని ఎడ్లైన్లో కూడా ఉంటాడు. వాళ్ళు మిమిక్రీ చేస్తారు కానీ పెట్టామంటే తన్నేస్తాను. వచ్చి మరీ తంతాడు. వీడికి నాకు ఏ సంబంధం లేదు. అడ్రస్ కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెడతాను. జాకెట్ తీసే నలిగిపోతుంది. నలిగిపోద్దని తీసేయమంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్ అసలు? అది నా జాకెట్ రా, నలిగిపోతుంది. బ్యాటరీ తెచ్చావు గోప్రో? మర్చిపోయిన స్పేర్ బ్యాటరీ.
ఎంత జడ్డిగాడి అంటే అసలు గోప్రో తెచ్చి బ్యాటరీలు మర్చిపోతే అసలు ఏమైంది సార్, నేను క్యాబ్ ఎక్కినప్పుడు మధ్య వరకు వచ్చాను. తర్వాత ఊబర్తో ఇప్పుడు భయ్యా ఐడి మర్చిపోయిన భయ్యా అని, కానీ నేను మర్చిపోయింది అక్కడ గోప్రో. ఊబర్ తెలియదు కదా బాబు. ఆడు మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళి నా గోప్రో నా మళ్ళీ చార్జర్ అన్ని తీసుకొచ్చాను. అక్కడ స్టార్ట్ అయిందండి లేట్ అవడం, అక్కడ స్టార్ట్ అయింది. ఈ రోజు నా మీద తోనేస్తున్నాడు వీడు సింపుల్ గా లేట్ చేసి. ఏంటి ఇది లాస్ట్ బ్లాగ్. ఏ సౌండ్ వస్తుంది? చేసి ఇక్కడ దిగి లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ ప్యాచ్ అయితే ఏం చేస్తారా? ఇంకంతే, కార్ ఇక్కడ వదిలేసి ఈ జాకెట్ ఉంది కదా నాకు, లెదర్ జాకెట్ ఇది. నాకు పఫర్ జాకెట్ ఉంది ఏం కదా సార్, అది బాగానే ఉంటుంది నాకు. నీకే ఏం తిప్పారా? అదే కరెక్ట్ రోడ్డే తీసుకెళ్తానా? ఏమన్నా లేదంటే దిగిపోదాం మళ్ళీ. ఇక్కడ కానీ పెట్రోల్ అయిపోతే ఇంట్రెస్ట్ ఏంటి? వాటర్ తాగిన బాటిల్ అలాగే వచ్చు. మౌంట్ బుల్లర్ సేమ్ అలాగే ఉంది కదా. మౌంట్ బుల్లర్తో కంపేర్ చేస్తావేంటి? అదంతా మంచి, ఇదంతా గ్రీనరీ. ఏం చల్లగా ఉండదు అనుకుని ఒక జాకెట్ తీసుకొచ్చా. నాకైతే సేఫ్, నాకైతే జాకెట్ అమ్మా. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం అరే ఏం చూస్తున్నారా? ఇది స్కై హై అంటే ఇక్కడ నుంచి మీ ఎడ్లేడ్ కనిపించేస్తుంది, బ్రిస్బేన్ కనిపిస్తుంది. ఓ వావ్, సూపర్ అసలు. ఇక్కడి మొత్తం సిటీ మొత్తం కనబడుతుంది. అసలు కెమెరా పెడదాం అనేసి. వాట్ ఇస్ వ్యూ? రే ఏం కనిపిస్తుందిరా కెమెరా? జూమ్ చేసినా సరే కనిపించదురా. అందుకే అంటారండి ఏం అరే చూడరా, ఇగో నువ్వు సరిగా పెట్టదే. ఇగో ఇంకా నేను పట్టుకుంటా. ఇక్కడి నుంచి మొత్తం. నమస్తే ఇదిగో. ఫ్రెండ్స్, నా పేరు ఉదయ్ దీప్. నా కళ్ళతో చూపిస్తాను మీకు మెల్బర్న్ నుంచి ఎడిలేడ్ని. అది ఇక్కడి నుంచి చూడు సిటీ మొత్తం. $1 రే వెళ్ళిన జాకెట్ తెచ్చుకుంటాను, చాలా చల్లగా ఉంది ఇక్కడైతే నాకు. నీకు చల్లేయట్లేదా? వేస్తుంది, పర్లేదు. నా జాకెట్ బాగుంటుంది, కాస్తుంది. మామిడి విషయంలో ఏం చేస్తాడో చూద్దాం. పిఆర్ బేగా వచ్చేయాలి. ఓకే, విన్నారండి. మంచి అమ్మాయి రావాలి. ఓకే, ఇది అవ్వదంటారా? 10 million లాటరీ రావాలి. ఓకే, వస్తే నువ్వు అందరినీ మర్చిపోతావు ఇంకా. అరే ఇప్పుడు నీ విషయం చెప్పరాదు. ఇది వేసుకున్న జాకెట్ నాకు సాయంత్రం కల్లా నీట్గా ఇచ్చేయాలి. నువ్వు వేసుకుని జాకెట్ అడిగేస్తావు. ఇది పర్లేదురా, ఇది నీకు ఫోటో సేమ్ అక్కడ కూర్చున్నట్టు ఇక్కడ కూర్చోండి. లేదు ముందుగా చూద్దాం ఏమన్నా ముందు. సూపర్ ఉంది ఇక్కడైతే మొత్తం. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ నేచర్. చాలా ఏంటి సార్? ప్లీజ్ కీప్ ఆఫ్ ది గార్డెన్. ఇదేదో దెయ్యం సినిమాలో మూవీ చూసినట్టు చెట్టు అలా ఉంది సేమ్. వై డు ఐ నీడ్ స్పెక్ట్స్? ఇలా వచ్చేయడం అంతే. చాలా పెద్ద రివర్ ఉంది అక్కడ. అమ్మో, ఇంత పెద్ద వాటర్ ఫాల్ నా జీవితంలో చూడలేదు. అరే బాగుంది ఇక్కడ ప్లేస్. బేర్గీస్ అక్కడ కనబడతారు. ఎవరో ఇంటికి వెళ్ళిపోతామేమో ఇలాగే లోపలికి. మళ్ళీ కార్ పార్క్ వెళ్తున్నావురా? అయితే ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ కార్ పార్క్కి వెళ్ళొచ్చు. అదే మేజర్.
మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. See you in the next video.